ఎలకతుర్తి మండల కేంద్రంలో గౌడ సంఘం నూతన కమిటీ జిల్లా అధ్యక్షులుగా గౌని సాంబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బుర్రా శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు వల్లాల గంగాధర్ ఆధ్వర్యంలో నూతన మండల గౌడ సంఘం కమిటీ ఎన్నిక చేశారు. నూతన కార్యవర్గ కమిటీ జిల్లా సభ్యులు దూలం ప్రభాకర్ గౌడ్, పంజాల చటారి, మండల సలహాదారులు బత్తిని సమ్మయ్య గౌడ్, కుర్ర రాజేందర్ గౌడ్, గౌరవ అధ్యక్షులుగా పెరుమాండ్ల లచ్చన్న గౌడ్, మండల గౌడ సంఘం అధ్యక్షులుగా జనగాని లక్ష్మీనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీపతి సదానందం గౌడ్, మోడం సమ్మయ్య, చిర్రా సుధాకర్, మండ రాజ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండ సుమన్, చిర్రా చక్రపాణి, గోడిశాల సుమన్, డైరెక్టర్స్ గా శ్రీపతి భిక్షపతి, మండల రమేష్, వల్లాల కుమార్, కుర్రా ప్రకాష్, కొండ సుధాకర్, చిర్ర రవీందర్, శ్రీపతి సుభాష్, మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు, సభ్యులు ఈ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ 2000 మొక్కలు ఒక్క సంవత్సరం ₹1,00,00,000 ఆదాయం అవుతాను, ₹1,00,00,000 ఆదాయం అవుతాను. మండలం మొత్తం అంటే మనం కనుక్కోవడం దగ్గర 3 ఎకరాలు ఉంటాయి కదా. దానికోసం ఏం చేయాలి? ప్రతి గ్రామం నుంచి వెళ్ళి మనము అప్లికేషన్ మినిస్టర్ గారికి, మీ ఏరియాలో మినిస్టర్ కూడా ఎమ్మెల్యే ప్రతిసారి వచ్చినప్పుడల్లా మా నినాదం ఇది. మీరు 15% ఇస్తున్నారు, 15% కాదు 25% ఏంది, 25% కూడా సొసైటీలోకి ఇవ్వాలని డిమాండ్ ఖచ్చితంగా ఉండాలి. మాకు మీరు ఏం చేయాలో మనకి మాత్రం చేయండి. 5 ఎకరాల జియోలు సాధించుకున్నాము, దాని జియో ప్రకారం 5 ఎకరాల పోయింది. గవర్నమెంట్ మొక్కలు పెంచుతా, మొక్కలు మా మొక్కలు పెంచుతుంది. మేము అక్కడ 2000 మొక్కలు ఒక్క సంవత్సరం ₹1,00,00,000 ఆదాయం అవుతాను, ₹1,00,00,000 ఆదాయం అవుతాను. మండలం మొత్తం అంటే మనం కనుక్కోవడం దగ్గర 3 ఎకరాలు ఉంటాయి కదా. దానికోసం ఏం చేయాలి? ప్రతి గ్రామం నుంచి వెళ్ళి మనము అప్లికేషన్ మినిస్టర్ గారికి, మీ ఏరియాలో మినిస్టర్ కూడా ఎమ్మెల్యే ప్రతిసారి వచ్చినప్పుడల్లా మా నినాదం ఇది. మీరు 15% ఇస్తున్నారు, 15% కాదు 25% ఏంది, 25% కూడా సొసైటీలోకి ఇవ్వాలని డిమాండ్ ఖచ్చితంగా ఉండాలి. మాకు మీరు ఏం చేయాలో మనకి మాత్రం చేయండి. 5 ఎకరాల జియోలు సాధించుకున్నాము, దాని జియో ప్రకారం 5 ఎకరాలు పోయింది. గవర్నమెంట్ మొక్కలు పెంచుతా, మొక్కలు మా మొక్కలు పెంచుతుంది. మేము అక్కడ 2000 మొక్కలు ఒక్క సంవత్సరం ₹1,00,00,000 ఆదాయం అవుతాను, ₹1,00,00,000 ఆదాయం అవుతాను. మండలం మొత్తం అంటే మనం కనుక్కోవడం దగ్గర 3 ఎకరాలు ఉంటాయి కదా. దానికోసం ఏం చేయాలి? ప్రతి గ్రామం నుంచి వెళ్ళి మనము అప్లికేషన్ మినిస్టర్ గారికి, మీ ఏరియాలో మినిస్టర్ కూడా ఎమ్మెల్యే ప్రతిసారి వచ్చినప్పుడల్లా మా నినాదం ఇది. మీరు 15% ఇస్తున్నారు, 15% కాదు 25% ఏంది, 25% కూడా సొసైటీలోకి ఇవ్వాలని డిమాండ్ ఖచ్చితంగా ఉండాలి. మాకు మీరు ఏం చేయాలో మనకి మాత్రం చేయండి. 5 ఎకరాల జియోలు సాధించుకున్నాము, దాని జియో ప్రకారం 5 ఎకరాలు పోయింది. గవర్నమెంట్ మొక్కలు పెంచుతా, మొక్కలు మా మొక్కలు పెంచుతుంది. మేము అక్కడ 2000 మొక్కలు ఒక్క సంవత్సరం ₹1,00,00,000 ఆదాయం అవుతాను, ₹1,00,00,000 ఆదాయం అవుతాను. మండలం మొత్తం అంటే మనం కనుక్కోవడం దగ్గర 3 ఎకరాలు ఉంటాయి కదా. దానికోసం ఏం చేయాలి? ప్రతి గ్రామం నుంచి వెళ్ళి మనము అప్లికేషన్ మినిస్టర్ గారికి, మీ ఏరియాలో మినిస్టర్ కూడా ఎమ్మెల్యే ప్రతిసారి వచ్చినప్పుడల్లా మా నినాదం ఇది. మీరు 15% ఇస్తున్నారు, 15% కాదు 25% ఏంది, 25% కూడా సొసైటీలోకి ఇవ్వాలని డిమాండ్ ఖచ్చితంగా ఉండాలి. మాకు మీరు ఏం చేయాలో మనకి మాత్రం చేయండి. 5 ఎకరాల జియోలు సాధించుకున్నాము, దాని జియో ప్రకారం 5 ఎకరాలు పోయింది. గవర్నమెంట్ మొక్కలు పెంచుతా, మొక్కలు మా మొక్కలు పెంచుతుంది. మేము అక్కడ 2000 మొక్కలు ఒక్క సంవత్సరం ₹1,00,00,000 ఆదాయం అవుతాను, ₹1,00,00,000 ఆదాయం అవుతాను. మండలం మొత్తం అంటే మనం కనుక్కోవడం దగ్గర 3 ఎకరాలు ఉంటాయి కదా. దానికోసం ఏం చేయాలి? ప్రతి గ్రామం నుంచి వెళ్ళి మనము అప్లికేషన్ మినిస్టర్ గారికి, మీ ఏరియాలో మినిస్టర్ కూడా ఎమ్మెల్యే ప్రతిసారి వచ్చినప్పుడల్లా మా నినాదం ఇది. మీరు 15% ఇస్తున్నారు, 15% కాదు 25% ఏంది, 25% కూడా సొసైటీలోకి ఇవ్వాలని డిమాండ్ ఖచ్చితంగా ఉండాలి. మాకు మీరు ఏం చేయాలో మనకి మాత్రం చేయండి. 5 ఎకరాల జియోలు సాధించుకున్నాము, దాని జియో ప్రకారం 5 ఎకరాలు పోయింది. గవర్నమెంట్ మొక్కలు పెంచుతా, మొక్కలు మా మొక్కలు పెంచుతుంది. మేము అక్కడ 2000 మొక్కలు